హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మన్నించవా ఓ చెల్లి. మినీ పాప వంట చేయడం పూర్తయ్యాక ముగ్గురు కలిసి భోజనం చేస్తారు. ఎప్పుడు ఒంటరిగానే భోజనం చేసే మినీ పాపకి ఇలా వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్న మినీ పాప మినీ హార్ట్ సంతోషంతో కొట్టుకుంటుంది. సరే తల్లి, ఇంక మేము వెళ్ళి కాసేపు అలా నడుము వాలుస్తాము. ఇవాళ నైట్కి మా ఇంట్లోనే నీకు డిన్నర్ చేస్తాను, వచ్చేయి తల్లి అని అంటారు శ్రీదేవి గారు. అయ్యో, మీకు ఎందుకు శ్రమ అమ్మమ్మ గారు, నేను వండుకుంటాను కదా అంటుంది ఇంకా తగ్గని మొహమాటంతో. అదేం కాదు తల్లి, ఇవాళ నువ్వు డిన్నర్కి మా ఇంటికి వస్తున్నావు అంతే. నా దేవి కూడా వంట చాలా బాగా చేస్తుందిలే, దాని గురించి ఏం భయపడకు అంటారు శోభన్ గారు నవ్వుతూ. అయ్యో తాతయ్య గారు, నేను దాని గురించి కాదు, అనవసరంగా మీకు శ్రమ ఎందుకు అని అన్నాను, అంతేకాని వంట గురించి కాదు. సరే, మీ ఇష్ట ప్రకారంనే డిన్నర్కి వస్తాను అంటుంది మినీ పాప. సరే తల్లి, ఇంకా వెళ్ళి వస్తాం అని వాళ్ళు వెళ్ళిపోతే ఎప్పట్లానే యశ్వంత్ ఫోటో చూస్తూ తన లోకంలో తను ఉండిపోతుంది యామిని. మరి భోజనం తినటానికే అన్నట్టు వెళ్తే బాగుండదు అని సాయంత్రం పూజ తర్వాత త్వరగా పూర్తి చేసుకొని 6:30 కల్లా శ్రీదేవి శోభన్ గారుల ఫ్లాట్ ముందు తేలుతుంది మినీ పాప. డోర్ ఓపెన్ చేసిన శ్రీదేవి గారు రా తల్లి అంటూ యామినిని లోపలికి తీసుకువెళ్తుంది. ఇద్దరు సోఫాలో కూర్చుంటారు. తాతయ్య గారు ఎక్కడ అమ్మమ్మ గారు అని అడుగుతుంది యామిని కనిపించని శోభన్ గారి కోసం. కూరగాయలు తెస్తాను అని మార్కెట్కి వెళ్ళారు యామిని, వస్తూ ఉంటారు. కానీ నువ్వేంటి చక్కగా అమ్మమ్మ తాతయ్య అనకుండా గారు అంటూ తోక తగిలిస్తున్నావు అంటారు చినుకోపంగా. అది కొంచెం టైం కావాలి అమ్మమ్మ గారు అలా పిలవడానికి, అంతవరకు ఇలానే పిలుస్తాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంటుంది చిరునవ్వుతో. సరే అని అంటారు శ్రీదేవి గారు, తన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. ఇంతలో శోభన్ గారు కూడా మార్కెట్ నుంచి రావడంతో కాసేపు కబుర్లు చెప్పుకొని వంట చేయడానికి అని శ్రీదేవి గారు కిచెన్లోకి వెళ్తుంటే, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అమ్మమ్మ గారు అంటూ వెనకే పోతుంది మినీ పాప. మీరిద్దరూ వెళ్తే ఒంటరిగా నేనేం చేయాలి అంటూ శోభన్ గారు కూడా వాళ్ళని అనుసరిస్తే, మీరేంటి ఇలా వచ్చారు అంటూ ఆరా తీస్తారు శ్రీదేవి గారు. ఒంటరిగా అక్కడ కూర్చొని చేసేది ఏముందిలే అని నేను కూడా వంట చేయడానికి వచ్చాను దేవి. శోభన్ గారి సమాధానం. మేము ఉన్నాం కదా తాతయ్య గారు, మళ్ళీ మీరు కూడా ఎందుకు, ఎంతసేపు మార్కెట్లో నిలబడి అలసిపోయి ఉంటారు, కాసేపు రెస్ట్ తీసుకోండి అంటుంది యామిని. మరి అంతగా ఏం అలసిపోలేదులే తల్లి, సరదాగా ముగ్గురం కలిసి వంట చేద్దాం అంటారు ఆయన. మీకు వంట చేయడం కూడా వచ్చా తాతయ్య గారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. తల్లి, బ్రహ్మాండంగా వచ్చు అంటారు ఆయన. సరే అయితే అమ్మమ్మ కోసం ఏదైనా స్పెషల్ చేయండి. అమ్మమ్మ, మీకు ఏం కావాలి తాతయ్యకు చెప్పండి, చేసి పెడతారు అంటుంది ఉత్సాహంగా. నాకు ఏమిష్టమో ఆయనకు తెలుసు తల్లి, అదే చేస్తారులే అంటారు ఆవిడ. నా దేవి గారికి ఏమిష్టమో అదే చేస్తాను, కానీ మాటల్లోనే టైం గడిచిపోయేలా ఉంది, ముందు వంట స్టార్ట్ చేద్దాం అంటూ తొందర చేస్తారు శోభన్ గారు. అలా సరదాగా వంట చేయడం ముగించి తినడానికి కూర్చుంటారు. చపాతీ, పన్నీర్ కర్రీ, వైట్ రైస్, సాంబార్, రోటి పచ్చడి, అప్పడాలు, పెరుగు, ఆవకాయ, లాస్ట్గా క్యారెట్ హల్వాతో డైనింగ్ టేబుల్ నింపేస్తారు ముగ్గురు. అన్ని వడ్డించుకొని తింటూ ఉంటారు ముగ్గురు. ఫస్ట్ చపాతీ పన్నీర్ కర్రీ తిని తర్వాత అన్నం రోటి పచ్చడి తింటూ, రోటి పచ్చడి చాలా కమ్మగా ఉంది తాతయ్య, చాలా బాగా చేశారు, నాకైతే భలే నచ్చింది అంటుంది మినీ పాప. మీ అమ్మమ్మకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం తల్లి, అందుకే తన కోసమని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అయితే నాకు కూడా కొన్ని రెసిపీస్ నేర్పించండి తాతయ్య అంటుంది ఇష్టంగా తింటూ. నీకు వీలున్నప్పుడు చెప్పు తల్లి, నేర్పిస్తాను అంటారు చిన్నగా నవ్వుతూ. అంటూ చాలా రోజుల తర్వాత కడుపు నిండా తింటుంది యామిని. ముగ్గురు తిన్నాక మిగిలిన వంటలు అన్నీ ప్యాక్ చేసి పక్కన పెడతారు. ఇవన్నీ ఎందుకు అమ్మమ్మ ప్యాక్ చేయడం అని అడుగుతుంది అయోమయంగా. మీ తాతయ్య కాసేపటి తర్వాత వాకింగ్ కని కిందకి వెళ్తారు. అప్పుడు రోడ్ సైడ్ భిక్ష ఎత్తుకునే వాళ్ళకి వీటిని ఇచ్చేసి వస్తారు తల్లి. ఈ మిగిలిన వాటిని మనం ఎలాగో పొద్దున తినం, వేస్ట్గా పడేసే బదులు కనీసం వాళ్ళకి ఇచ్చిన ఒక పూట ఆకలి అన్నా తీరుతుంది అంటారు శ్రీదేవి గారు. చాలా మంచి ఆలోచన అమ్మమ్మ, మిమ్మల్ని చూస్తుంటే చాలా నచ్చేస్తున్నారు అంటూ శ్రీదేవి గారిని హగ్ చేసుకొని బుగ్గన ముద్దు పెడుతుంది మినీ పాప. తర్వాత ఏం చేసిందో గుర్తుకు వచ్చి ఆవిడని వదిలి సారీ అమ్మమ్మ అంటూ బిడియంగా తలదించేస్తుంది. పిచ్చి తల్లి, దీంట్లో సారీ చెప్పడానికి ఏముంది, నిన్ను నా మనవరాలు అనే అనుకుంటున్నాను, నువ్వు కూడా మమ్మల్ని నీ సొంత అమ్మమ్మ తాతయ్య అనే హక్కుని అనుకొని ఇలా చేశావు, ఆ మాత్రం దానికి సారీ అంటూ పెద్ద మాటలు వద్దు అంటూ చిరుకోపంగా అంటారు ఇద్దరు.
తన గురించి వాళ్ళు తప్పుగా ఏం అనుకోలేదు అని రిలాక్స్ అవుతుంది యామిని. ముగ్గురు హాల్లోకి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. సరే నేనిక వెళ్తాను అమ్మమ్మ, నిద్రొస్తుంది అంటుంది ఆవలిస్తూ. సరే తల్లి, ఒక్కదానివే ఉంటున్నావు, జాగ్రత్త. మధ్యరాత్రి ఏదైనా అవసరం వస్తే మమ్మల్ని పిలవడానికి సంకోచించకు అంటారు శోభన్ గారు. వాళ్ళ అభిమానానికి సంతోషపడుతూ సరే తాతయ్య అంటూ వెళ్ళొస్తాను అని చెప్పి యామిని తన ఫ్లాట్ దారి పడితే శోభన్ గారు వాకింగ్ అని వెళ్ళి ప్యాక్ చేసిన భోజనం ప్యాకెట్స్ కూడా తీసుకెళ్లి పనిచేసి కాసేపు వాకింగ్ చేసి వస్తారు. వెళ్ళొస్తాను అన్నయ్య అంటూ చేతిలోని బ్యాగ్ తీసుకుని నిలబడతాడు యశ్వంత్. తను వెళ్లాల్సిన ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంటే, హా, జాగ్రత్త కన్నా, అనవసరమైన ఆలోచనలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకు అంటారు చిరుకోపంగా. హహహ, ఓకే అన్నయ్య, అప్పుడంటే నిన్ను వదిలి ఉండటం అదే ఫస్ట్ టైం కాబట్టి బెంగతో జ్వరం వచ్చింది. కానీ ఇప్పుడు నీతో ఇన్ని రోజులు ఉన్నాను కదా, ఇంకా నువ్వు కూడా త్వరలోనే వస్తావు కాబట్టి ఇంక బెంగ పెట్టుకోనులే. నువ్వు కూడా నా గురించి దిగులుగా ఉండకు అంటాడు హెచ్చరిస్తూ. మీ అన్నయ్యను చూసుకోవడానికి నేను ఉన్నానులే యష్, ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు అంటుంది యశ్వంత్ని సైడ్ హగ్ చేసుకుని దిగులుగా. సరే వదినమ్మా, నేను కూడా జాగ్రత్తగా ఉంటాను, ఇంకా వెళ్ళొస్తాను, టైం అవుతుంది అని తను కూడా సంహితని సైడ్ హగ్ చేసుకుని వదిలి దేవిక దేవేంద్ర గారుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని, మీతో ఉంటే ఎందుకో తెలియని హ్యాపీనెస్ వచ్చింది అమ్మా. చెప్పాలి అంటే నా అనే ఫీలింగ్ వచ్చింది. మాకు కూడా పేరెంట్స్ ఉంటే ఇలానే చూసుకునే వాళ్ళేమో అని అనుకున్నాను. ఇండియా వెళ్తే మిమ్మల్ని కూడా మిస్ అవుతాను అంటూ వాళ్ళను కూడా హక్ చేసుకుంటాడు కాస్త దిగులుగా. మేము కూడా యశ్వంత్ అని ఇద్దరు తిరిగి హక్ చేసుకొని, సరే ఫ్లైట్ టైం అవుతుంది, ఇప్పటికి వెళ్ళు, సంజయ్తో కలిసి త్వరలోనే మేము కూడా ఇండియా వస్తాం అంటారు నవ్వుతూ. వెయిట్ చేస్తుంటా మీకోసం అని చిరునవ్వుతో చెప్పి ఇండియా పయనం అవుతాడు యశ్వంత్. ఈ 4 రోజుల్లో యామిని, శ్రీదేవి, శోభన్ గార్లకు చాలా దగ్గర అవుతుంది. ముగ్గురి మధ్య బాండింగ్ కూడా సొంత అమ్మమ్మ, తాతయ్య, మనవరాల్లాగా మారిపోతుంది. ఇంకా యశ్వంత్ వచ్చే ముందు రోజు, అబ్బా ఈ టైం ఏంటి ఇంత లేటుగా గడుస్తుంది, కొంచెం త్వరగా గడిచిపోయి యశ్వంత్ గారు నా ఎదుట నిలిచే క్షణాన్ని తేవచ్చుగా అని సాడ్గా ఫీల్ అవుతూ యశ్వంత్ కోసం ఎదురుచూపులు చూస్తూ ఆ రాత్రి గడిపేస్తుంది యామిని. మరుసటి రోజు ఆఫీస్లోని తన క్యాబిన్లో యామినిని చూసి షాక్ అయిపోతాడు యశ్వంత్. యశ్వంత్ వచ్చే ముందు రోజు నైట్ డిన్నర్ చేయడానికి శ్రీదేవి గారి ఫ్లాట్కి వెళ్తుంది మినీ పాప. శ్రీదేవి శోభన్ గార్లతో త్వరగానే క్లోజ్ అవ్వడంతో అప్పుడప్పుడు తను వాళ్ళ ఫ్లాట్కి డిన్నర్కి వెళ్ళడం, వాళ్ళు కూడా మినీ పాప ఫ్లాట్కి రావడం జరుగుతూ ఉంటుంది. డిన్నర్ చేయడం అయిపోయాక కాసేపు ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడిపాక, ఇక నేను వెళ్ళొస్తా అమ్మమ్మ, నిద్రొస్తుంది అంటూ వెళ్ళడానికి సోఫా నుంచి లేచి నిలబడింది. ఒక్క నిమిషం తల్లి అంటూ వాళ్ళ గదిలోకి వెళ్ళి ఒక కవర్తో బయటకు వచ్చిన శ్రీదేవి గారు ఆ కవర్ని మినీ పాప చేతిలో పెట్టి, ఇది నీకోసం, తీసుకో తల్లి అని అంటారు. నా కోసం ఏంటి అమ్మమ్మ అంటూ కవర్లో ఉన్న దాన్ని బయటికి తీసి చూస్తుంది. సింపుల్ అండ్ రిచ్ లుక్తో ఉన్న లంగావోనీని చూసి దాని రేట్ ఎంతనో అంచనా వేసి, అయ్యో ఇది చాలా ఖరీదు అమ్మమ్మ, నాకు వద్దు, అయినా నేను ఇలాంటివి ఎప్పుడూ వేసుకోలేదు, వీటిని మేనేజ్ చేయడం నాకు రాదు అంటుంది. నిజమే, తను నిజంగానే ఇలాంటి లంగావోనీలు, చీరలు అంటూ ఎప్పుడు వేసుకోలేదు. యశ్వంత్తో అగ్రిమెంట్ అయ్యాక చీర కట్టుకున్నదే ఫస్ట్ టైం, అది కూడా ఎక్కువసేపు తన ఒంటి మీద లేదు కాబట్టి ఏం అనిపించలేదు, లేకుంటే దాన్ని మేనేజ్ చేయడం తన వల్ల అయ్యే పని కాదు. రేపు మా పెళ్లి రోజు తల్లి, ఇద్దరం కలిసి గుడికి వెళ్తున్నాం, ఈసారి నిన్ను కూడా మాతో పాటు గుడికి తీసుకువెళ్ళాలి అని ఉంది. అందుకే నీకోసం కూడా బట్టలు తీసుకున్నాం, మమ్మల్ని బాధ పెట్టకుండా వీటిని కట్టుకొని మాతో పాటు గుడికి రా బంగారం. అయినా నేను ఇచ్చే గిఫ్ట్లో నా ప్రేమ చూడాలి కానీ వాటి ఖరీదు కాదు. ఇంకా దీన్ని మేనేజ్ చేయడం బ్రహ్మ విద్య ఏం కాదులే, అంతేకాని వీటిని తీసుకోను అని మాత్రం అనకు తల్లి అంటారు ఆవిడ. పెద్దావిడ అంతగా బతిమలాడుతూ ఉంటే కాదు అనలేక కొంచెం ఇబ్బందిగానే తీసుకొని తన ఫ్లాట్కి వెళ్తుంది. తన ఫ్లాట్కి వచ్చాక ఆ కవర్ని కబోర్డ్లో పెట్టేసి బెడ్ మీద వాళ్తూ పక్కన టేబుల్ మీద ఉన్న యశ్వంత్ ఫోటో తీసుకొని అతని తలుపుల్లోకి వెళ్తూ రేపు అతను వస్తున్నాడు అని ఆనందపడిపోతూ ఉంటుంది. అబ్బా ఈ టైం ఏంటి ఇంత లేటుగా గడుస్తుంది, కొంచెం త్వరగా గడిచిపోయి యశ్వంత్ గారు నా ఎదుట నిలిచే క్షణాన్ని తేవచ్చుగా అని సాడ్గా ఫీల్ అవుతూ యశ్వంత్ కోసం ఎదురు చూపులు చూస్తూ ఆ రాత్రి గడిపేస్తుంది యామిని. మరుసటి రోజు పొద్దున్నే శ్రీదేవి గారు ఇచ్చిన లంగావోనీలో రెడీ అయ్యి వాళ్ళతో కలిసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి వాళ్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పి కాసేపు గుడిలోనే గడిపి ఫ్లాట్కి వచ్చేస్తారు. అమ్మా యామిని,
ఈరోజు అంతా మా ఇంట్లోనే, నీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ. బ్రేక్ఫాస్ట్, లంచ్ రెడీ అయింది, తినేసి ఆఫీస్కి బాక్స్ పట్టుకెళ్ళు అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతారు ఆవిడ. వాళ్ళ అభిమానానికి తలవంచక తప్పదు మినీ పాపకు. శ్రీదేవి గారి మాట ప్రకారమే వాళ్ళ ఫ్లాట్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది లంగావోనీలోనే. రోజు ఆమెను పంజాబీ డ్రెస్లో చూసే స్టాఫ్ ఫస్ట్ టైం లంగావోనీలో చూసేసరికి ఆమె అందానికి సొల్లు కార్చడం, అబ్బాయిలు చేస్తుంటే అనాథ అని మన బాస్ దగ్గర సింపతి కొట్టేసి తన అందాన్ని ఎరవేసి బాగానే సంపాదించినట్టుంది, అందుకే ఇంతలా హోయలిపోతుంది అని నానా మాటలు అనుకోవడం అమ్మాయిల పని అయిపోయింది. అందరూ కాదు, బట్ చాలా వరకు అలానే మాట్లాడుకుంటారు కూడా. అబ్బాయిల చూపులు, అమ్మాయిల మాటలు అన్నీ గమనిస్తూ కుక్కల మాటలు లెక్క చేయని ఆడపుల్ల ధైర్యంగా వాళ్ళను దాటుకొని యశ్వంత్ క్యాబిన్కి వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని కాసేపట్లో వైఎస్ కన్స్ట్రక్షన్స్కు వేయబోయే టెండర్ గురించి డీటెయిల్స్ చూస్తూ ఉంటుంది. టైం 10 కావస్తూ ఉంటే టెండర్ ఆఫీస్కి వెళ్ళి టెండర్ వేసి రిజల్ట్ కోసం టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె టెన్షన్ని పటాపంచలు చేస్తూ ఆ టెండర్ వైఎస్ కన్స్ట్రక్షన్స్కే వస్తుంది. ఆ మాట విన్న మినీ పాప ఆనందం అంతా ఇంత కాదు. అంతేగా, తనకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్లో కేవలం యశ్వంత్ నేర్పించిన వర్క్తో ఫస్ట్ టైం ఈ టెండర్ వేసింది. అది కూడా యశ్వంత్ హెల్ప్ కూడా లేకుండా, అతి తక్కువ టైంలోనే. వెంటనే ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవాలి అని యశ్వంత్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పటికే యశ్వంత్ ఫ్లైట్లో ఉన్నాడు. సరేలే, ఎలాగో ఇవాళ వస్తున్నాడు కదా, డైరెక్ట్గా చెప్తాను అని ఆ ప్రాజెక్టుకి సంబంధించి అన్నీ కలెక్ట్ చేసుకొని ఆఫీస్కి వస్తుంది. ఇక్కడ ఫ్లైట్ దిగిన యశ్వంత్ నేరుగా ఫ్లాట్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వస్తాడు. వర్క్ చేసుకుంటున్న మినీ పాప ఒక ఫైల్ కనిపించకపోవడంతో దానికోసం క్యాబిన్లో ఉన్న ర్యాక్స్లో వెతుకుతూ ఉంటుంది. ఆఫీస్కి వచ్చిన యశ్వంత్ నేరుగా తన క్యాబిన్కి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న మినీ పాపను చూసి షాక్ అవుతాడు. ఫైల్ కోసం అని ర్యాక్లో వెతుకుతుంటే 2 చేతులు పైకి పెట్టిన మినీ పాప నడుము దగ్గర ఓని చెదిరి తన నడుము క్లియర్గా కనిపిస్తూ ఉంటే అప్పుడే డోర్ ఓపెన్ చేసిన యశ్ బాబు ఆ సీన్ చూసి కాసేపు అలానే ఫ్రీజ్ అవుతాడు. తనకు కావలసిన ఫైల్ దొరకడంతో దాన్ని తీసుకొని తన ప్లేస్లోకి వెళ్ళబోతూ డోర్ వైపు అనుకోకుండా చూసిన యామినికి యశ్వంత్ కనిపించి చేతిలోని ఫైల్ జారితే మినీ పాప వెళ్ళి యశ్ బాబుని గట్టిగా హత్తుకొని అతని గుండెల మీద తలవాలుస్తుంది. బొమ్మలా నిలబడిన యశ్ బాబు మినీ పాప వచ్చి హగ్ చేసుకునేసరికి స్పృహలోకి వచ్చి ఆమె చేతులు తన నుంచి విడిపించడానికి చూస్తుంటే చాలా రోజుల తర్వాత అతన్ని చూడడంతో ఎంతకి అతన్ని వదలదు యామిని. తన ఫీలింగ్స్ అర్థమయ్యి ఆమెను తన నుంచి విడిపించే ప్రయత్నం మానుకొని డోర్ దగ్గర ఉన్న అతను పూర్తిగా క్యాబిన్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసి క్యాండీ అంటూ స్మూత్గా పిలుస్తాడు. చాలా రోజుల తర్వాత అతని నోటి వెంట క్యాండీ అన్న పిలుపు విని ఆపుకుంటున్న కన్నీళ్లు ఇక ఆగను అన్నట్లు బయటకు వచ్చేశాయి. ఆమె ఆపాలనుకున్న ఆగలేక గుండెల మీద తెలిసిన తడికి యామిని ఫేస్ని తన చేతుల్లోకి తీసుకొని పైకి అని ఆమె మొహాన్ని చూస్తూ ఏమైంది క్యాండీ, ఇంతలా ఏడుస్తున్నావు? వచ్చేశాను నేను, ఇక ఏడు పాపురా అంటాడు లాలనగా. ఊహు, నా వల్ల అవ్వడం లేదు యశ్వంత్ గారు, కన్నీళ్లను ఆపడం, ఊరికే వచ్చేస్తున్నాయి అంటుంది ఇన్నోసెంట్గా అతని వైపు చూస్తూ. ఆమె ఎక్స్ప్రెషన్స్కి డైలాగ్కి చిన్నపిల్లల అనిపిస్తుంటే సన్నగా నవ్వుతూ ఆమె కన్నీళ్లు తుడిచి సరే ఎంతసేపు ఏడుస్తావో ఏడువు అంటూ ఆమె దూరం జరిగి నిలబడతాడు. నేను ఏడుస్తుంటే మీకు నవ్వులాటగా ఉందా, ఇలా అంటున్నారు అంటూ అలిగి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. అరే నేనేమన్నాను, నువ్వే కదా ఊరికే ఏడుపు వస్తుంది ఆపడం అవ్వట్లేదు అన్నావు, అందుకే ఏడువు అన్నాను, అది కూడా తప్పేనా అంటూ ఆమె పక్కన కూర్చుంటాడు. హా, నేను అలా అంటే మీరే కదా ఏదో ఒకటి చెప్పి నా ఏడుపు ఆపించాలి అని అంటూ సరే కానీ మీరు ప్యారిస్కి వెళ్ళాక నేను అస్సలు గుర్తులేను కదా, ఒక్క కాల్ చేయలేదు, మెసేజ్ లేదు, నేను చేసిన రెస్పాండ్ అవ్వలేదు, మర్చిపోయారా నన్ను అంటుంది. ఎందుకో తన మనసులో నుంచి వస్తాయి ఆ మాటలు. ఆమె బాధ అర్థమవుతుంటే ఆమె అడిగిన వాటికి కాసేపు ఆలోచనలో పడతాడు. మళ్ళీ తేరుకొని అలా ఏం లేదులే, జర్నీ వల్ల ప్యారిస్కి వెళ్ళేసరికి మళ్ళీ ఫీవర్ వచ్చింది, అందుకే 3 days వరకు మొబైల్ చూడలేదు. ఆ తర్వాత అన్నయ్యతో టైం స్పెండ్ చేస్తుంటే అసలు మొబైల్ ఎక్కడుందో కూడా పట్టించుకోలేదు. మళ్ళీ నీతో కాల్ మాట్లాడే రోజు బయటికి తీశాను మొబైల్ని, అందుకే నీకు రిప్లై ఇవ్వలేదు, అంతేకాని నిన్ను మర్చిపోయి కాదు, అనవసరంగా పిచ్చి ఆలోచనలు చేయకు అంటాడు. ఆల్రెడీ ఆ మాటలు తను కాల్ చేసినప్పుడు చెప్పినవే కాబట్టి ఏం మాట్లాడలేక సరే అంటుంది. ఇంతకీ ఆఫీస్ విషయాలు ఏంటి అని అడుగుతాడు. తన టేబుల్ దగ్గరికి వెళ్ళి సిస్టమ్ ఆన్ చేస్తాడు. ఇన్ని రోజులు జరిగిన ఆఫీస్ విషయాలు చెప్పి
యశ్వంత్ గారు, మీరు ఎప్పటి నుంచో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేయాలి అని చూస్తున్నారు కదా. ఈ మధ్యనే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్కి సంబంధించి టెండర్ వేయమని అనౌన్స్మెంట్ వేశారు అని యామిని చెప్తుంటే, అవునా, మరి టెండర్ వేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పు, ఆ పని మీద ఉంటా ముందు అంటాడు ఉత్సాహంగా. అంటే ఈరోజే లాస్ట్ డేటు, మీరు వచ్చేలోపు టైం లేదు కదా అని నేనే మన కంపెనీ తరపున టెండర్ వేశాను అంటుంది. అతను ఏమంటాడో అని భయంగా. నువ్వా అని షాక్ అవుతూ, నువ్వు ఎలా వేశావు క్యాండీ, ఆ వర్క్ మీద నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా అంటాడు ఆశ్చర్యంగా. హా, కానీ మీరు నాకు నేర్పించిన విషయాల్లో టెండర్ వేసేటప్పుడు ఎలాంటి విషయాలు మెయిన్గా బేస్ చేసుకొని ఒక ఎస్టిమేషన్ ఎలా తయారు చేయాలో చెప్పారు కదా ఒకసారి. అందుకే మీ డ్రీమ్ అయిన ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్కి టెండర్ వేసి గెలిచి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని టెండర్ వేశాను అంటుంది మెల్లిగా. మరి టెండర్ మనమే గెలిచామా అంటాడు కాస్త టెన్షన్గా. మీరేమనుకుంటున్నారు, మనకు టెండర్ వచ్చిందనా లేదా అని అడుగుతుంది మినీ పాప యష్ బాబుని ఊరిస్తూ. కాసేపు ఆమె వైపే చూస్తాడు. ఆమె ఫేస్ నార్మల్గా ఉన్నా కళ్ళు మాత్రం నవ్వుతూ ఉంటే, మనం టెండర్ గెలిచాం కదా అని సంతోషంగా ఆమెను ఎత్తుకొని రౌండ్ తిప్పుతాడు. అతని ఆనందాన్ని చూస్తూ ఇన్ని రోజులు అతనికి దూరంగా ఉన్న బాధను మర్చిపోతుంది మినీ పాప. ఆ క్షణం కాసేపటికి ఆమెను దింపి, థ్యాంక్స్ రా క్యాండీ, ఎప్పటి నుంచో నేను అన్నయ్య సాధించాలి అని అనుకున్నా గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీ వల్ల మన కంపెనీకి వచ్చింది. థ్యాంక్స్ అంటూ ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదులేండి యశ్వంత్ గారు అంటుంది. థ్యాంక్స్ చెప్పి తన్ను దూరం చేస్తున్నాడు అని నచ్చక. చెప్పను, టెండర్ మనకి వచ్చింది కదా, ఈ సందర్భంగా రేపు పార్టీ ఇస్తాను అని ముందు ఈ విషయం అన్నయ్యకు చెప్పాలి అంటూ మొబైల్ అందుకుంటాడు. యశ్వంత్ ద్వారా విషయం తెలిసిన సంజయ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. యశ్వంత్ ఫేస్లోని ఆనందాన్ని చూస్తూ, మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి యశ్వంత్ గారు, ఆ సంతోషం కూడా నా కారణంగా అయితే నేను కూడా హ్యాపీ అవుతాను అని అనుకుంటూ అతన్ని రెప్పకొట్టకుండా చూస్తూ ఉంటుంది. కాల్ మాట్లాడి యామిని వైపు చూసిన యశ్వంత్ ఆమె తననే చూస్తూ ఉండేసరికి ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తాడు. ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ తన టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి అని వెనక్కి తిరిగి తన చిట్టి నడుముని యష్బాబు కళ్ళకు చిక్కిస్తుంది. ఇన్ని రోజులు వాళ్ళ అన్నయ్యతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడంతో సెక్సువల్ లైఫ్కి దూరంగా ఉన్నాడు. కానీ క్యాబిన్కి రాగానే లంగావోనిలో హాట్గా దర్శనం ఇచ్చిన మినీ పాపను చూడగానే మనసు చెదిరిని రాగానే ఆమెను దగ్గరికి తీసుకుంటే బాగోదు అని తనతో అల్లరిగా మాట్లాడి ఆఫీస్ విషయాలు తెలుసుకుంటూ డైవర్ట్ అయ్యాడు. కానీ ఇప్పుడు మళ్ళీ వెనక నుంచి ఆమె ఫోజ్ చూడగానే ఫీలింగ్స్ ఓ రేంజ్లో ఉన్న ఆమె ఏమనుకుంటుందో అని సందేహిస్తూ తన కళ్ళకు చిక్కిన నడుముని తన చేతుల్లోకి చిక్కించుకుంటాడు. తన టేబుల్ దగ్గరికి వెళ్తున్న మినీ పాప యష్బాబు చేయి తన నడుమును పట్టుకోగానే బొమ్మలా నిలబడిపోయి నిదానంగా తలను అతని వైపుకు తిప్పుతుంది. తన వైపు చూస్తున్న ఆమెను చూసి కళ్ళెగరేస్తాడు. ఏంటి అన్నట్టు కళ్ళు మాత్రమే తిప్పి తన వైపే చూస్తున్న ఆమెను చూసి కళ్ళెగరేస్తాడు. ఏంటి అన్నట్టు కళ్ళు మాత్రమే తిప్పి తన నడుంపై ఉన్న అతని చేతిని చూపిస్తుంది బిడియంగా. అది అర్థమైనా కానట్టు ప్రవర్తిస్తూ ఏమైంది క్యాండీ అని హస్కీగా అంటూ మీదకి గుంజుకుంటాడు ఆమెను. అతని కౌగిట్లో వెదిగిపోయి మీ చేయి అంటుంది అతని చేతి మీద తన చేయి వేసి. ఉండనివ్వు, బాగుంది కదా అంటూ ఇంకా గట్టిగా ఆమె నడుమును పట్టుకుంటూ ఆమె పెదవుల వైపు తన పెదవులు చేరుస్తూ ఉంటాడు. ఇప్పుడు వద్దు అంటుంది అతని ఇంటెన్షన్ అర్థమయ్యి. ఎందుకు, పీరియడ్స్నా అంటాడు మధ్యలోనే ఆగిపోతూ. ఊహు, ఇది ఆఫీస్, ఫ్లాట్కి వెళ్ళాక మీ ఇష్టం అంటుంది మెల్లిగా తలదించుకొని. పీరియడ్స్ కాదు అన్నాక ఇంకేం ప్రాబ్లం లేదులే, అయినా నా వర్క్ కూడా నువ్వే కంప్లీట్ చేసావుగా, ఇంకేం వర్క్ ఉంది నేను చేయడానికి, అందుకే ఈ వర్క్ పెట్టుకున్నా, ఆపకు నన్ను అని అంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా 4 పెదవులను ఏకం చేస్తాడు. చాలా రోజుల తర్వాత ఇద్దరి మధ్య ఇంటెన్సివ్గా ఫిజికల్ టచ్ అదే అవ్వడంతో ఇద్దరూ కూడా ఇక దూరం జరగలేకపోతారు. నార్మల్ కిస్ని కాస్త ఫ్రెంచ్ కిస్గా మార్చి పూర్తిగా మినీ పాపని తన మాయలో పడేసి ఆమెను ఎత్తుకొని పర్సనల్ రూమ్కి తీసుకెళ్తాడు. పెదవులు వేడకుండానే మినీ పాపను బెడ్ మీదకి చేర్చి అప్పుడు నిదానంగా ఆమె నుంచి వేరుపడి డోర్ లాక్ చేసి తన ఒంటి మీద ఉన్న షర్ట్ని బెల్ట్ని తీసి పక్కన ఉన్న సోఫాలో పడేస్తాడు. అలా షర్ట్లెస్గానే బెడ్ మీదకి ఎక్కి మినీ పాప మీద అటోకాలు ఇటోకాలు వేసి తన ఓని తీసి పక్కన పడేసి తన బరువును మొత్తం ఆమె మీద వేసి మళ్ళీ పెదవులు అందుకుంటాడు. తనకు ఎంతో ఇష్టమైన పెదవులు చాలా రోజుల తర్వాత రుచి చూస్తుండటం వల్ల
ఎంతకీ వాటిని వదలకుండా ఇద్దరి ఒంటి మీద ఉన్న మిగిలిన వలవలు కూడా నేలను చేరుస్తాడు యష్ బాబు. నిదానంగా పెదవులను వదిలి మెడవంపుల్లో ముద్దులు పెడుతూ కుడి చేత్తో మినీ పాప తైస్ని నిమురుతూ ఎడమ చేత్తో ఆమె పరువాలను లాలిస్తూ అతని పెదవుల ప్రయాణాన్ని నడుము దగ్గర ఆపి ఆ నడుము మడతల్లో సౌండ్ వచ్చేలా ముద్దు పెట్టి గట్టిగా కొరుకుతాడు. అన్న మినీ పాప మూలుగుకి ఇంకా ఆగలేక ఒక్కసారిగా ఆమె కాళ్ళను పట్టుకొని దగ్గరికి లాగి ప్రణయ యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. చాలా రోజులకు ఇద్దరి మధ్య జరుగుతున్న ఫిజికల్ ఇంటిమేట్కి ఒకరినొకరు వదలాలి అని అనిపించక లంచ్ టైంని కూడా దాటించి ఆఫీస్ క్లోజ్ చేసే టైంకి అలసిపోయి నిదానంగా కళ్ళు మూసుకొని రెస్ట్ మోడ్లో ఉంటారు. తన గుండెల మీద ఉన్న అతని తలను వీపును నిమురుతూ అతని స్పర్శను మనసారా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది. ఆమె అలా తల నిమురుతూ ఉంటే చిన్నగా న్యాప్ వేస్తాడు యష్ బాబు. కాసేపటికి నిదానంగా కళ్ళు తెరిచి తను ఉన్న పొజిషన్ చూసుకొని మినీ పాప నుంచి పక్కకు వాళ్తాడు. అతను కదిలేసరికి కళ్ళు తెరిచి ఒకసారి యశ్వంత్ వైపు చూసి కింద పడ్డ తన బట్టలు తీసుకొని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అవే బట్టలు వేసుకొని బయటికి వస్తుంది. తర్వాత యశ్వంత్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బట్టలు వేసుకున్నాక టైం చూసుకొని ఇద్దరు ఫ్లాట్కి స్టార్ట్ అవుతారు. యశ్వంత్ గారు ఇక్కడ ఆపండి అని అడుగుతుంది మినీ పాప దారిలో కనిపించిన ఒక గిఫ్ట్ షాప్ను చూసి. ఇక్కడెందుకు అని అయోమయంగా అడుగుతాడు. అది మన ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లో శ్రీదేవి అమ్మమ్మ శోభన్ తాతయ్య వాళ్ళు ఉంటారు. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు, అందుకే వాళ్ళ కోసం ఒక గిఫ్ట్ కొనాలి అంటుంది. ఏంటి, శ్రీదేవి శోభన్ బాబు గారా? మన ఎదురు ఫ్లాట్లో ఉండటమా? పిచ్చి కాని పట్టిందా? వాళ్ళు ఎలా వస్తారు? చనిపోయారుగా అంటాడు వింతగా మొహాన్ని పెట్టి. చనిపోవడం ఏంటి అని గట్టిగా అరుస్తూ వెయిట్ ఆ పేర్లు విని మీరు సినిమా యాక్టర్స్ అని అనుకుంటున్నారా ఏంటి అని అనుమానంగా అడుగుతుంది. హా, ఏం కాదా అని అడుగుతాడు అయోమయంగా. అతని ఫేస్ చూసి చిన్నగా నవ్వుకుంటూ కాదు యశ్వంత్ గారు, ఆ పేర్లతో ఒక వృద్ధ జంట మన ఎదురు ఫ్లాట్లో దిగారు. మీరు ప్యారిస్ వెళ్ళాక వాళ్ళతో మంచి బాండింగ్ ఏర్పడింది. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు అన్నమాట. అందుకే వాళ్ళ కోసం గిఫ్ట్ తీసుకోవాలి. అంతేకాదు వాళ్ళే నాకు ఈ హాఫ్ శారీ గిఫ్ట్ ఇచ్చారు అని సంబరంగా చెప్తుంది. ఆమె ఆనందాన్ని చూస్తూ సరే పద గిఫ్ట్ తీసుకుందువు అని ఇద్దరు ఆ షాప్లోకి వెళ్తారు. అన్ని గిఫ్ట్లు కూడా బాగున్నట్టు అనిపిస్తుంటే ఏం తీసుకోవాలో అర్థం కాక షాప్ మొత్తం తిరుగుతూ మంచి గిఫ్ట్ కోసం వెతుకుతుంది. ఆమె వెనకే వెళ్తూ తను కూడా అన్నిటినీ చూస్తూ ఉన్నాడు యశ్వంత్. ఇంతలో యశ్వంత్ గారు అన్న యామిని పిలుపుకి ఆమె వైపుకు వెళ్తాడు. ఇది ఎలా ఉంది అని రాధాకృష్ణులు కలిసి ఉన్న ఒక అందమైన బొమ్మను చూపించి అడుగుతుంది. చూడటానికి చాలా బాగుంది, కానీ ఓల్డ్ పీపుల్ అంటున్నావు కదా, మరి ఏదైనా వేరేదే తీసుకోవచ్చుగా అని అంటాడు యశ్వంత్. ఓల్డ్ పీపుల్నే, కానీ వాళ్ళ మధ్య ఉన్న లవ్ని చూస్తే అలా అనిపించదు. ఇద్దరి మధ్య బాండింగ్ అంత బాగుంటుంది. ఎందుకో ఈ బొమ్మను చూడగానే వాళ్ళే గుర్తుకు వచ్చారు అని అంటుంది మెరిసే కళ్ళతో. సరే నీకు నచ్చితే ఇదే తీసుకో క్యాండీ అని యామిని చంపనివిని బిల్ సెక్షన్ వైపు వెళ్తాడు. అతన్ని అనుసరిస్తుంది యామిని. బిల్ పే చేయబోతున్న అతన్ని ఆపి ప్లీజ్ నేనే పే చేస్తా అని ముద్దుగా అడిగి అమౌంట్ పే చేసి అందంగా ప్యాక్ చేయించి బయటకు వస్తారు. కారు ఎక్కబోతూ పక్కనే ఉన్న రెస్టారెంట్ని చూసిన మినీ పాపకు అప్పుడు గుర్తుకు వస్తుంది లంచ్ చేయలేదని. చాలా త్వరగా వచ్చింది ఈ మినీ పాపకి గుర్తు. అయ్యో యశ్వంత్ గారు, మీరు ఏం తిన్నట్టు లేదు, కనీసం బ్రేక్ఫాస్ట్ అన్నా చేశాడో లేదో కూడా తెలియదు అని. యశ్వంత్ గారు, లంచ్ చేయలేదు, మధ్యాహ్నం మనం. పొద్దున మీరు బ్రేక్ఫాస్ట్ చేశారో లేదో కూడా తెలీదు. మీకు ఆకలిగా ఉంటుందేమో, కాస్త ఏదైనా తినేసి వెళ్దామా అని అడుగుతుంది. నిజమే, యామిని గుర్తు చేసే వరకు ఆకలి గుర్తుకు రాలేదు. ఆమె కూడా లంచ్ చేయలేదు, కానీ తన ఆకలి మాత్రమే గుర్తించడం చాలా నచ్చుతుంది యశ్వంత్కి. నిజం చెప్పాలి అంటే ఆ క్షణం తన ఆకలి గుర్తించడంలో యామిని ప్లేస్లో తన అన్నయ్య కనిపిస్తాడు యశ్వంత్కి. యశ్వంత్ గారు అనే ఆలోచనలో ఉన్న అతన్ని పిలుస్తుంది యామిని. హా అంటూ ఆమె వైపే చూస్తే లంచ్ అంటూ చేత్తో సైగ చేస్తుంది. ఆమె సైగ ముద్దుగా అనిపించి చిన్నగా నవ్వుతూ పద అంటూ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి కాస్త తినేసి ఫ్లాట్కి వెళ్తారు. నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చు కదా క్యాండీ, మళ్ళీ నేనెందుకు? వాళ్ళెవరో కూడా నాకు తెలియదు, ఎలా వాళ్ళతో మింగిల్ అవ్వాలని అని అసహనంగా అడుగుతాడు యశ్వంత్. శ్రీదేవి గారి ఫ్లాట్కి డిన్నర్ కోసం తన్ని కూడా తీసుకెళ్తున్న యామినిని చూస్తూ. వాళ్ళు చాలా త్వరగా కలిసిపోతారు యశ్వంత్ గారు. కొత్త అన్న వాళ్ళలా అస్సలు అనిపించరు. మీకు స్వీట్ మెమరీగా ఉంటుంది ఈ నైట్ అని నమ్మకంగా చెప్పి బలవంతంగా యశ్వంత్ని కూడా తీసుకెళ్తుంది యామిని. కాలింగ్ బెల్ సౌండ్కి శోభన్ గారు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. ఎదురుగా ఉన్న ఇద్దరిని చూస్తూ రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తారు ఆయన.
దేవి, దేవి అంటూ శోభన్ గారు పిలుస్తుంటే, అబ్బబ్బా, ఏంటి శోభన్ అంత గట్టిగా అరుస్తున్నారు, నాకేమైనా చెవుడా అంటూ వంటగదిలో నుంచి బయటికి వస్తారు ఆవిడ. వంట వండడంలో లీనమై, నా మాటలు వినిపించుకుంటావో లేదో అని గట్టిగా పిలిచానులేవోయ్ అంటారు ఆయన సరదాగా. హా, గొప్ప పని చేశారులే అని మూతి తిప్పి, యామిని తల్లి ఇప్పుడేనా రావడం అంటూ ప్రేమగా పలకరిస్తే, అవును అమ్మమ్మ, చూడు ఈరోజు యశ్వంత్ గారిని కూడా తీసుకొచ్చాను మీకు పరిచయం చేయడానికి అంటూ మెరుస్తున్న కళ్ళతో సంబరంగా చెప్తుంది. యామిని కళ్ళల్లో మెరుపులు చూస్తూ, ఎలా ఉన్నావు నాన్న అని పలకరిస్తారు శ్రీదేవి గారు యశ్వంత్ని. వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇద్దరిని చూస్తుంటే క్యాండీ చెప్పినట్టు ఇద్దరు లవబుల్ పేర్నే అని అనుకుంటూ యామినికి వాళ్ళతో ఉన్న చనువు, వాళ్ళు యామినిపై చూపిస్తున్న ప్రేమను కళ్ళప్పగించుకొని చూస్తూ ఉంటే శ్రీదేవి గారి పిలుపుకి తేరుకొని నన్నేనా అని అనుకుంటూ బాగున్నాను అన్నట్టు తల ఊపుతాడు. యశ్వంత్ గారు, నేను చెప్పాను కదా శ్రీదేవి అమ్మమ్మ గారు, శోభన్ తాతయ్య గారు అంటూ ఇద్దరిని పరిచయం చేస్తుంది. నమస్తే అండి అంటూ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు యశ్వంత్. చల్లగా ఉండు నాన్న అని వాళ్ళు దీవించి, ఈ అండి గిండి ఏం వద్దు కానీ యామిని తల్లి పిలిచినట్టు చక్కగా వరుసలు పెట్టి పిలువు నాన్న అంటారు ఆవిడ. హా, సరే నాయనమ్మ అంటూ త్వరగానే వరుస పెట్టి పిలుస్తాడు యశ్వంత్. యామినిలా యశ్వంత్ ఏమీ ఇంట్రోవర్ట్ కాదు, అందరితో చక్కగా కలిసిపోతాడు త్వరగానే. ఇప్పుడు బాగుంది వినటానికి అంటూ, మీరే కూర్చోండి, నేను వెళ్ళి త్వరగా డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటూ కిచెన్ వైపు వెళ్తుంటే, అమ్మమ్మ నేను కూడా వస్తాను ఆగు అంటూ ఆవిడకు చెప్పి, యశ్వంత్ గారు మీరు తాతయ్యతో మాట్లాడుతూ ఉండండి, నేను అమ్మమ్మకు హెల్ప్ చేస్తాను అంటూ అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కిచెన్లోకి వెళ్తుంది. ఒక్కరిని చేసి వదిలిపోతుంది చూడు ఈ క్యాండీ అంటూ ఉక్రోషంగా అనుకుంటూ శోభన్ గారి పక్కన కూర్చుంటాడు యశ్వంత్. ప్యారిస్ నుంచి ఇవాళే వచ్చావా యశ్వంత్ అని అడుగుతాడు ఆయన. ఈయనకి ఎలా తెలుసు అని అనుకుంటూ, క్యా ఓకే యామిని చెప్పిందా అని అడుగుతాడు అనుమానంగా. హా తను హా తన గురించి నీ గురించి అన్ని విషయాలు మాకు చెప్పింది యశ్వంత్. యామిని తల్లి చాలా మంచి అమ్మాయి, చెప్పాలంటే ప్యూర్ సోల్ అన్నట్టు అని చెప్తారు శోభన్ గారు. హా, మీరు చెప్పింది నిజమే, నేను కూడా ఇప్పటి వరకు తనలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు అని అంటాడు యామిని గురించి తలుచుకుంటూ. అవును, తనలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, తన ప్రేమను పొందటం చాలా కష్టం, కానీ నీకు నీ ప్రమేయం లేకుండానే తను నిన్ను చాలా ప్రేమిస్తుంది. అలాంటిది తన ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమను లైఫ్ లాంగ్ నువ్వు పొందగలిగితే నీకన్నా అదృష్టవంతుడు ఎవరు ఉండరు అని నా ఒపీనియన్. కానీ నీకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాటిని కాదు అని అనటం లేదు. ఒక్కసారి తన ప్రేమను కూడా అర్థం చేసుకోమని చెప్తున్నా. మీ అగ్రిమెంట్ అయ్యాక తను లేకుండా నువ్వు ఉండగలవు ఏమో, కానీ నువ్వు లేకుండా తను ఉండటం అంటే అది జరగని పని. సో ఒక్కసారి బాగా ఆలోచించు యశ్వంత్. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను నాకు అని నువ్వు అనుకోవచ్చు. అసలు ఈయనకి ఏంటి మా గురించి అని కూడా అనుకోవచ్చు. యామినిని మా సొంత మనవరాలు అని అనుకుంటున్నాము, అందుకే ఇది చెప్తున్నా. రేపు నేను దేవి అమెరికా వెళ్ళిపోతున్నాం, రావటానికి కనీసం 3 నెలలు అయినా పడుతుంది. ఆలోపు మీ అగ్రిమెంట్ కూడా అయిపోతుంది. అందుకే మళ్ళీ నీతో మాట్లాడే అవకాశం వస్తుందో లేదో అని చెప్తున్నా. యామినికి నీ మీద ఉన్న ప్రేమను చూస్తుంటే చాలా ముచ్చట వేస్తుంది యశ్వంత్. తనకు లైఫ్లో ఏ హ్యాపీనెస్ దక్కలేదు, కనీసం నీ ప్రేమ అయినా దక్కితే జీవితాంతం తను చాలా హ్యాపీగా ఉంటుంది అని మాత్రమే చెప్తున్నాను అని సైలెంట్ అవుతారు ఆయన. శోభన్ గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ముభావంగా ఏదో ఆలోచనల్లో ఉన్న యశ్వంత్ని చూస్తూ కాసేపటికి ఆయనే యశ్వంత్ని మాటలతో ఎంగేజ్ చేస్తూ ఆ మూడ్ నుంచి బయటికి తీసుకొస్తారు ఆయన. కాసేపటికి డిన్నర్ రావడంతో నలుగురు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా తింటారు. అంటే యామినినే యశ్వంత్కి తినిపిస్తుందిలేండి, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా మనకి. తినటం అయ్యాక అన్ని సర్దటంలో శ్రీదేవి గారికి హెల్ప్ చేసి తను తెచ్చిన గిఫ్ట్ ఇద్దరికీ కలిపి ఇస్తూ మళ్ళీ ఒకసారి విషెస్ చెప్తుంది యామిని. యశ్వంత్ కూడా వాళ్ళ మీద అభిమానం ఏర్పడి డిన్నర్ చేస్తూ ఆర్డర్ చేసిన కేక్ రావడంతో వాళ్ళతో కట్ చేపించి ఫొటోస్ దిగుతూ సరదాగా టైం స్పెండ్ చేశారు. ఇక వాళ్ళ ఫ్లాట్కి స్టార్ట్ అవుతున్న యామినిని ఆపి వాళ్ళు అమెరికా వెళ్తున్న విషయం చెప్తారు శ్రీదేవి గారు. మిస్ యు అమ్మమ్మ, తాతయ్య అంటూ కాసేపు బాధగా వాళ్ళని హత్తుకొని భారంగా తమ ఫ్లాట్కి వెళ్తుంది యామిని యశ్వంత్తో కలిసి. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ఒక ఫేమస్ రెస్టారెంట్లో ఒక ఫ్లోర్లో యశ్వంత్ ఏర్పాటు చేసిన పార్టీకి నిదానంగా అందరూ రావడం జరుగుతూ ఉంటుంది.
పార్టీ ఎందుకు అని అనుకోకండి, టెండర్ వచ్చింది అని యశ్వంత్ ఇస్తానన్న పార్టీ. అందరూ వచ్చాక లాస్ట్లో బ్లాక్ శారీలో హాట్గా ఉన్న యామిని అదే బ్లాక్ కలర్ సూట్లో ఉన్న యశ్వంత్తో కలిసి పార్టీలోకి ఎంట్రీ ఇస్తుంది. యామిని తన అందాన్ని చూస్తూ కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటే ఎప్పట్లానే తన గురించి చీప్గా మాట్లాడేవారు అలానే కంటిన్యూ అవుతుంటారు. అబ్బాయిలు మాత్రం అందమైన అమ్మాయిలు అందరూ మన బాస్కే పడతారు ఏంట్రా, ఎంత అదృష్టవంతుడో అని జలస్ ఫీల్ అవుతారు. నిదానంగా పార్టీ స్టార్ట్ అయింది. ముందుగా టెండర్కి సంబంధించిన దాన్ని ఎలా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అంటూ కాసేపు మాట్లాడి టెండర్ రావడానికి యామినీనే రీజన్ అని పొగిడి ఎంజాయ్ ది పార్టీ అంటూ పక్కకి వచ్చేశారు యశ్వంత్. తాగేవాళ్ళు తాగుతూ, తినేవాళ్ళు తింటూ, డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేస్తూ అక్కడ అంతా హడావిడిగా ఉంది. మినీ పాప మాత్రం ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఒక్కటే టేబుల్ దగ్గర కూర్చొని దూరంగా ఉన్న యశ్వంత్ని అతని చిరునవ్వును చూస్తూ ఉంది. పక్కన ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ అనుకోకుండా సైడ్కి చూసేసరికి తననే చూస్తూ కనిపించింది యామిని. అందరూ మోడర్న్గా చాలా పాష్గా గంపెడు మేకప్తో తయారు అయ్యి వస్తే తను మాత్రం సింపుల్గా బ్లాక్ శారీలో మేకప్ లేకుండా క్యూట్గా ఉంది. అందరిలోకి తను స్పెషల్గా కనిపిస్తుంటే అలానే చూస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్న అతను పిలిచే వరకు. అతని పిలుపుకు తేరుకొని చేతిలోని గ్లాస్ పక్కన పెట్టి ఇప్పుడే వస్తాను అంటూ యామిని దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చుంటాడు. తన వైపే వస్తున్న అతన్ని చూసి తడబాటుగా తలను తిప్పేసి ఆమె తడబాటును గమనించి మెల్లగా ఆమె నడుము మీద చేయి వేశాడు అతను. కంగారుగా చుట్టూ చూసి యశ్వంత్ వైపు చూస్తూ, చేయి తీయండి యశ్వంత్ గారు, ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది. అతని చేయి పైన తన చేయి వేసి, ఏం కాదులే, ఎవరు మనల్ని పట్టించుకునే తీరిక లేదు కానీ అని అంటూ ఇంకా గట్టిగా నడుమును ఒత్తేస్తూ, ఇవాళ చాలా సెక్సీగా హాట్గా ఉన్నావు క్యాండీ. పార్టీ అయిపోయి ఇంటికి వెళ్లే వరకు నీకు దూరంగా అంటే వల్ల కావట్లేదే, అందుకే ఈ హోటల్లో రూమ్ బుక్ చేస్తా, నీకు ఓకేనా అని హస్కీ వాయిస్తో అడుగుతాడు. ఏమంటుంది తను? అన్నీ అతనే అనుకుని బతికే ఆమె అతని మాటను కాదు అని అంటుందా? లేదు కదా, ఇప్పుడు అంతే, మీ ఇష్టం అంటుంది మెల్లిగా. మినీ పాప ఒప్పుకోవడంతో ఎగ్జైట్ అవుతూ థ్యాంక్ యూ క్యాండీ అంటూ ఆమె బుగ్గలు రెండు పట్టుకొని తన వైపుకు తిప్పుకొని ఆమె పెదవుల మీద గట్టిగా ఒక పెక్కిచ్చేసి తనే స్వయంగా వెళ్ళి రూమ్ బుక్ చేసి కీస్ తీసుకొని మళ్ళీ పార్టీ జరిగే ప్లేస్కి వస్తాడు. ముద్దుకి షాక్ అయిన అతని ఎగ్జైట్మెంట్కి నవ్వుకుంటుంది. పార్టీ కంప్లీట్ అయ్యాక మినీ పాప కోసం అని టేబుల్ దగ్గరికి వస్తే అక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళిందా అని చుట్టూ చూస్తే అసలు పార్టీ ప్లేస్లోనే కనిపించలేదు. యశ్వంత్కి ఏమీ అర్థం కాక అక్కడ టెన్షన్ వస్తుంటే అక్కడే ఉన్న స్టాఫ్ దగ్గరికి వెళ్ళి యామిని ఫోటోని తన మొబైల్లో చూపిస్తూ తను ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు. అందరూ చూడలేదు అని చెప్తూ ఉంటే లాస్ట్గా చూసిన అబ్బాయి మాత్రం నేను చూశాను సార్ అని చెప్తాడు. చూసావా, ఎక్కడ చూసావు అని ఆత్రంగా అడుగుతాడు యశ్వంత్. ఇందాక నేను 3rd ఫ్లోర్లో ఒక రూమ్కి ఫుడ్ డెలివరీకి వెళ్ళాను, ఆ ఫ్లోర్లో చూశాను అని చెప్తాడు అతను. థ్యాంక్స్ అని అతనికి కొంత డబ్బు ఇచ్చి 3rd ఫ్లోర్కి వెళ్తాడు. లిఫ్ట్ కూడా వదిలేసి స్టెప్స్ మీద. ఎందుకు అంత కంగారు బాబుకి? 3rd ఫ్లోర్లోకి వచ్చి అంతా వెతుకుతూ ఉంటాడు. కానీ యామిని కనిపించక ఎక్కడికి వెళ్ళావు క్యాండీ అని అసహనంగా అరుస్తూ కొంత ముందుకు వెళ్తే ఒక టేబుల్ పక్కన నక్కి కూర్చొని కనిపిస్తుంది మినీ పాప. ఫాస్ట్గా ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని క్యాండీ క్యాండీ ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకోసం నేను ఎంతలా వెతుకుతుంటే నువ్వు మాత్రం ఇక్కడ హాయిగా కూర్చున్నావా అని అరుస్తాడు గట్టిగా. అయినా మినీ పాప ఏం మాట్లాడకుండా ఉంటే ఏమైంది సైలెంట్గా ఉన్నావు అని అడుగుతాడు అసహనంగా. నాకు జ్యూస్ కావాలి అని మత్తుగా అడుగుతుంది యామిని. ఆమె మాట్లాడుతుంటే వస్తున్న మందు స్మెల్కి ఆమె మాట తడబాటుని గమనించి డ్రింక్ చేశావా అని అయోమయంగా అడుగుతాడు. తనకు ఆ అలవాటు లేదు కదా అని ఆలోచిస్తూ నో, యాష్ కన్నా జ్యూస్ తాగాను అని కాస్త తూలుతూ అంటుంది. యాష్ కన్నానా అని విచిత్రంగా అడుగుతాడు. హా, నీ పేరు యాష్, నువ్వు నా కన్నావి, అందుకే యాష్ కన్నా అని అన్నాను. ఏం బాలేదా అని సాగదీస్తూ రాగం అందుకుంటుంది. యష్ని కాస్త యాష్ చేసి పడేసింది మత్తులో. ఆమె వివరణకు తిక్క పుట్టిస్తుంటే హుషో అని నోటితో గాలి వదిలి ఏడుస్తున్న క్యాండీని ఏడవకు క్యాండీ, నాకు నువ్వు పెట్టిన పేరు నచ్చిందిలే అంటూ ఆమెకి పైకి లేపుతాడు. నచ్చిందా అని ఆనందంగా అంటూ ఎక్కడికి అని అడుగుతుంది తూలుతూ ముందుకు అడిగేస్తూ. హా, ఇక్కడే రూమ్ తీసుకున్నాను, పద వెళ్దాం అని ఆమెను ముందుకు నడిపిస్తాడు. హా, నేను రూమ్కి రాను అని అతన్ని వదిలించుకొని ముందుకు పారిపోతుంది. ఓహో,
క్యాండీ, నీకు డ్రింక్ అలవాటు లేదు కదా, మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? పొరపాటున ఏమైనా తాగావా అని ఆలోచిస్తూ ఆమెను చేరి ఎత్తుకొని తను తీసుకున్న రూమ్కి తీసుకెళ్లి ఆ రూమ్ను లాక్ చేస్తాడు. మళ్ళీ మినీ పాప బయటికి పారిపోకుండా, నేను రానన్నాను కదా, ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చావు అని అతను వీపెక్కి జుట్టు పీకుతుంది. అబ్బా క్యాండీ, నొప్పొస్తుంది, వదులు అని కష్టంగా ఆమెను వదిలించుకొని బెడ్ మీదకి వేస్తాడు. తను పడుతూ అతన్ని కూడా తన మీదకి లాగేస్తుంది. అని అరుస్తుంది మినీ పాప. ఓయ్, ఎందుకు అరుస్తావు అని ఆమె 2 చేతులు బెడ్కి లాక్ చేసి ఆమె మొహంలోకి మొహం పెట్టి అడుగుతాడు. క్యూట్గా ఉన్న మినీ పాప ఫేస్ని చూసి ఒక చేత్తో ఆమె మొహం మీద పడ్డ ఫంకీస్ని చెవ్వెనక్కి పెడుతూ నూటి మీద ముద్దు పెడతాడు. అసలు ఎందుకు తను ఆ ముద్దు పెట్టాడు? ఆమె మీద ఇష్టంతోనా, ప్రేమతోనా, లేదా ఆరాధనతోనా? ఏం అర్థం కాలేదు. కానీ ఈ క్షణం తనకు చాలా నచ్చింది. అందుకే ఇక ఏం ఆలోచించకుండా ఆమెను చూస్తూ గడిపేస్తున్నాడు. ఇందుకే నేను రాను అని చెప్పాను రూమ్లోకి అని ఉన్నట్టుండి గట్టిగా అరుస్తుంది. ఉలిక్కిపడి ఎందుకు అని అంటాడు అయోమయంగా. ఇందుకు అని తన మీద ఉన్న అతన్ని చూపిస్తుంది. అర్థం కాక ఏంటి అంటాడు నొసలు ముడిచి. ఇందుకే నువ్వు నా మీద పడి నన్ను అప్పడం చేస్తావు, నన్ను నలిపేస్తావు అని ఏడుపు మొహం పెడుతుంది. ఆమె మాటలకి నవ్వు వస్తుంటే అప్పడం చేస్తానా, నలిపేస్తానా అని నవ్వుకుంటూ ఎలా అని అడుగుతాడు. ఇదిగో ఇలానే నీ బరువు మొత్తం నా మీదే వేసి నన్ను అప్పడం చేస్తావు, రోజు అంతే, ఎంతసేపు నన్ను నలిపేస్తావో తెలుసా అని బొంగమూతి పెట్టి అడుగుతుంది. నీకు ఇష్టం లేకుండానే నన్ను భరిస్తున్నావా అని అడుగుతాడు భారంగా. ఆమె తమ మధ్య జరిగే కలయిక గురించి చెప్తుంది అని, అది తనకు ఇష్టం లేదేమో అని. ఇష్టమే అని అంతమత్తులోనూ సిగ్గుగా చెప్పి, కానీ ఎప్పుడు నువ్వే నన్ను అప్పడం చేస్తావు, నన్ను ఎందుకు అలా చేయనియ్యవు అని అలకగా అడుగుతుంది. ఏంటి అని ఆమె అన్నదానికి షాక్ అవుతూ, నువ్వు చేస్తావా నన్ను అప్పడం అని అడుగుతాడు ఒకవైపు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. అని ముద్దుగా తల ఊపుతుంది. సరే, ఈరోజు నీకు ఛాన్స్ ఇస్తాను, నీ ఇష్టం వచ్చినట్లు ఉండు నాతో అని అంటాడు ఆమె మీద నుంచి లేచి పక్కన వాళ్తూ. నిజంగానా అని అడుగుతుంది ఆనందంగా. అవును అంటాడు చిన్నగా నవ్వుతూ. ఎందుకు నవ్వుతున్నావు అని కోపంగా అడుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో అందరికీ అదిరిపోయే షాక్ ఇస్తా. స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.